ఓకే అండి, ప్రీవియస్ వీడియోలో మన హల్టర్ నెక్ తాలూకా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 3 డాట్ బ్లౌజ్కి సంబంధించినంత వరకు కూడా హల్టర్ నెక్కి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఎందుకు మాటికి నేను 3 డాట్ బ్లౌజ్ అంటున్నానంటే, ఒకవేళ మీరు దీన్ని ప్రిన్సెస్ కట్గా కూడా కుట్టుకోవచ్చు. ఒకవేళ ప్రిన్సెస్ కట్గా కావాలి అనుకుంటే ఈ పొడవు ఎంతైతే ఉందో యాస్టీస్గా అలా తీసేసి మన ప్రిన్సెస్ కట్ క్లాసెస్ చెప్పేసుకున్నాం కదా, అలాగ మీరు ఏం చేస్తారంటే ఎలా ఉన్న బ్యాక్ పార్ట్ని అలా పెట్టేసుకొని డాట్లు పెట్టేసుకోవడం, అలాగే స్లోప్ కోసం పెట్టేసుకోవడం ఇవన్నీ చేస్తారు. కానీ ఇక మనం 3 డాట్ బ్లౌజ్ కోసం కట్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో అందులో నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక 2 ఇంచెస్ వరకు హైట్లో నుంచి, అంటే బ్లౌజ్ టోటల్ హైట్లో నుంచి 2 ఇంచెస్ తగ్గించేసుకొని ఆ 2 ఇంచెస్కి మీరు ఏం చేయాలంటే బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనా? నార్మల్గా బ్లౌజ్ 3 డాట్ బ్లౌజ్ కుట్టాలంటే ఎలా చేస్తారు? ఇలాగే కదా చేస్తారు. సో ఈ 2 ఇంచెస్ తగ్గించేసుకొని ఈ బ్లౌజ్ని ఏం చేస్తారు, ఫోల్డ్ చేసేస్తారు. ఇలా ఫోల్డ్ చేసేసిన క్లాత్ని తీసుకొచ్చి మనకి రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్కి ఫ్రంట్ వైపు, అంటే మన వైపు ఫ్రంట్ ఉన్న వైపు ఇలా ఓపెన్స్ ఉండే వైపు మన వైపు ఉండేలాగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఎలా ఉన్నదాన్ని అలాగే స్ట్రైట్గా పెట్టేసుకోండి. క్రాస్ అవసరం లేదండి, స్ట్రైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఎలా ఉన్నదాన్ని అలాగే బ్యాక్ పార్ట్ని ఏం చేస్తారు, డ్రా చేసేయండి. ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ మార్కింగ్ని తీసుకొచ్చి కరెక్ట్గా ఎటువంటి ఉగ్గులు లేకుండా ప్రాపర్గా పెట్టేసుకొని కిందన క్లాత్ కూడా పెట్టేసుకొని ఎలా ఉన్న బ్యాక్ పార్ట్ని అలాగా డ్రా చేసేయండి. మేడం ఇక్కడ నేను ఎక్కడా కూడా క్రాస్ పెట్టలేదండి, స్ట్రైటే పెట్టాను. మీ అందరికి డౌట్ రావచ్చు, క్రాస్ పెట్టలేదు స్ట్రైట్ పెట్టారు, మనకి ఏమైనా షేపుల దగ్గర ఏమైనా క్లాత్ ఏమైనా సాగకుండా ఉండటమో లేకపోతే క్లియర్గా రాకపోవడమో అలాంటి డౌట్లు ఏమైనా ఉండొచ్చు. కాకపోతే అలాగేం లేదండి, స్ట్రైట్గా పెట్టేసుకున్నా కూడా నీట్గా వస్తుంది. సో ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదాన్ని అలాగా డ్రా చేసేయండి. ఇక్కడ ఫ్రంట్ వైపు లెవెల్ లేదని మాత్రమే లైన్ గీసాను, ఒకవేళ లెవెల్ ఉంటే ఓపెన్ ఇలా వదిలేయండి. సో ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఏదైతే మీరు బ్యాక్ పార్ట్ టక్ పెట్టుకున్నారో ఆ టక్ ఎలా ఉన్నదాన్ని అలాగా డ్రా చేసేయండి. ఓకేనా? ఇప్పుడు దీని బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేసి ఇందులో ఒక 2-3 చేంజెస్ ఉన్నాయి కదా. ఎప్పట్లాగానే ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటారు. ఓకేనా? ఇది ఇక్కడ టక్కది కదా, ఇక్కడ గుర్తుండేలాగా ఒక మార్క్ చేసేసుకోండి. సో 1/2 ఇంచ్ లోతు అయిపోయిన తర్వాత మనకు తెలిసిందే కదా ఏం చేస్తారు, ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి పైకి ఒక 115 బేసిక్గా 1 పెట్టాలి. ఈ అమ్మాయికి చెస్ట్ లేదు కాబట్టి ఇక్కడ 115 పెట్టాను. షోల్డర్స్కి ఆపోజిట్లో కిందకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు, నడుము దగ్గర ఒక 1/4 ఇంచు. ఒకవేళ మనం షోల్డర్ దగ్గర, అంటే మన బ్లౌజ్ తాలూకు పొడవుని షోల్డర్ దగ్గర మనం ఏమైనా పెట్టుకోలేదు కరెక్ట్గా అని డౌట్ ఏమైనా వస్తే మనకి చెక్కింగ్ ప్రాసెస్ కూడా ఉంది కదా, చెక్కింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మన బ్లౌజ్ షేప్ పొడవుని కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఓకేనా? కరెక్ట్గా నా డాట్ ఎక్కడికి వచ్చింది చూడండి, కరెక్ట్గా డాట్ మనం ఏదైతే 1/2 ఇంచ్ పెట్టుకున్నామో అక్కడికే కరెక్ట్గా వచ్చింది. అంటే మనం పెట్టుకున్న డాటు ఈ 1/2 ఇంచ్ డాట్ అనేది కరెక్ట్గా ఉందా. కాకపోతే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం ఒకవేళ హుక్స్ కాజాల దగ్గర కూడా మనం ఒక్కసారి చెక్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు ఈ 3 డాట్లు కలిపి ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఒక స్లోప్ తీసుకోవాలి. ఇంతే కదా, ఫ్రంట్ పార్ట్ స్లోప్ తీసుకోవడం. ఓకే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మేడం ఇక్కడ ఎక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేయలేదు అని. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా కూడా పేపర్ క్యాన్వాస్ మీద చేయాలి. కాకపోతే ఈ ఫ్రంట్ పార్ట్ పైకి ఒక 3 ఇంచెస్ వరకు కూడా ఒక బాక్స్ ఫామ్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, 3x3 ఇంచెస్కి ఒక బాక్స్ ఫామ్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేసేసుకుందాం. ఓకే, ఇంతే అండి. మనకి హల్టర్ నెక్కి సంబంధించినంత వరకు కూడా ఫ్రంట్ పార్ట్ దీన్ని ఒకసారి కట్ చేసుకుందాం.
సో ఇది హల్టర్ నెక్ తాలూకా ఫ్రంట్ పార్ట్ అన్నమాట 3 డాట్.